అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, కొందరు వైసీపీ నాయకులు ముస్లింల గురించి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ముస్లింలను అవహేళన చేసే విధంగా మీరు ముస్లిం నాయకులై ఉండి మాట్లాడడం చాలా బాధాకరం. ఒకటి, ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు విమర్శలు అనేది హుందాతనంగా ఉండాలి, కానీ వ్యక్తిని అవమానించే విధంగా విమర్శలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన 4 తూర్లు హజ్జు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఆ రోజు అమరావతి ఈరోజు రాజధాని ఉందంటే దానికి కారణం ఆయన. అలాంటి వ్యక్తి గురించి ముస్లింలు ఆ రోజు గర్వంగా చెప్పుకున్నారు. ఎందుకంటే నీతికి నిజాయితీకి నిలబడ్డాడు అని. ఎంతోమంది ఆయనకి ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఆ రోజు ఆయన నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఆ రోజు శాసనమండలిలో మేము చూసాం. ఆయన్ని మీ వైసీపీ నాయకులు ఏ విధంగా ఆయన్ని అవమానపరిచారో మీకు బుద్ధి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక నమాజ్కి పోతున్న వ్యక్తిని, ఆ రోజు శాసనమండలిలో నమాజ్కి పోతున్న వ్యక్తిని సాహిబు ఫస్ట్ ఇటు వచ్చి చూడు అన్నప్పుడు మీరు ముస్లింలుగా ఉండి ఆ రోజు మీరు ఏం మాట్లాడుకోకుండా మీరు పార్లమెంటులో ఒక నీతి, రాజ్యసభలో ఒక నీతి, డబల్ గేమ్. పార్లమెంట్లో ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసి పార్లమెంట్లో దానికి వ్యతిరేకించడం, రాజ్యసభలో వచ్చి సమర్థించడం, ఇది మీ వైసీపీ యొక్క నీతి. మేము ఏ రోజైనా కూడా పొత్తు పెట్టుకున్నా కూడా మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకుంటున్నామని ఆ రోజు చెప్పి మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. మీలాగా మీరు బయట ప్రచారం చేసి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత మోడీ గారి దగ్గర, అమిత్ షా దగ్గర వరుసగా 2019 నుంచి 24 వరకు మీరు ఏదైతే ఎన్ఆర్సీ అయితేనేమి, అలాగే 370 ఆర్టికల్ అయితేనేమి, అలాగే త్రిపుల్ తలాక్ అయితేనేమి, మణిపూర్లో జరిగిన ఘటన జరిగినప్పుడు అయితేనేమి, ఏ రోజు కూడా బీజేపీకి కొంత మీరు వాళ్ళ ఈరోజు దేశవ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే. వక్ఫ్ బిల్లు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ సవరణ బిల్లు ఆమోదం కాబడినది. ఈ నేపథ్యంలో కొన్ని మతాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న, అంటే ముఖ్యంగా మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు, వాటిపైన మేము ఖండిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌజ్ గారి ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము, అయ్యా ఈరోజు మీరు గగ్గోలు పెడుతున్నారు 2 రోజుల నుంచి వైసీపీ శ్రేణులు. మీ జగన్ ఎక్కడ వెళ్ళినాడు? మీకు జగన్కి దమ్ము ధైర్యం ఉంటే మేము కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లుకు మేము వ్యతిరేకం అని చెప్పి బహిరంగంగా ప్రకటన ఇమ్మను. కానీ మా నాయకులు, మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు, మేము వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకు మద్దతు ఇస్తూనే రాష్ట్రంలోని దేశంలోని ముస్లింల మనోభావాలు దెబ్బతినుకోకుండా కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి మా పార్లమెంట్ సభ్యుల తరఫున జేఏసీలో అవన్నీ కూడా అక్కడ పెట్టి ఖచ్చితంగా కూడా సవరణ చేసే దిశగా అడుగులు వేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పారు,
ఎక్కడ కూడా వక్ఫ్ ఆస్తుల్ని ఎక్కడ కూడా ముస్లింలు ఉండేది తప్ప ఇంకోరికి మేము చెందినమని చెప్పారు. కేవలం ఏమైనా వివాదాస్పద వక్ఫ్ ఆస్తులు ఉంటే తప్ప మిగతా ఆస్తులన్నీ ముస్లింలే చెందుతాయని చెప్తున్నారు. మరి అదే మాదిరి ఇంకా ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఒక సవరణలో బిల్లు తెచ్చింది, ఆ కమిటీల్లో నాన్ ముస్లింని ఏర్పాటు చేసామని చెప్పారని చెప్పేసి వైసీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు. కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కూడా ఒక సంబంధించిన కమిటీలు అన్నింటిలో కూడా నాన్ ముస్లింలు మేము ఎక్కడ కూడా నియమించని చెప్పేసి, కావాలంటే కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాము,